హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. నేను ఈరోజు 6 నెలల పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి చేయబోతున్నానండి. అల్లం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, చింతపండు నానబెట్టి దాని నుంచి తీసుకున్న గుజ్జు అండి, బెల్లం, ఆవాలు, మెంతులు, ధనియాలు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, మరియు కొంచెం మినపప్పు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా తీసుకున్న ఈ పప్పులు అన్నింటినీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. దీనికి ఆయిల్ అసలు ఎక్కువ వేయని అవసరం లేదండి, ఒక 2 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్ మీద మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి ఎలా వేగినాయో, మంచి స్మెల్ అయితే వస్తుందండి. వీటిని పక్కకు తీసుకుందాం. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని వేసుకోవాలి. కొంచెం ఇలా కలర్ మారి బాగా వేగగానే పక్కకు తీసుకోవాలండి. అల్లం మనం ఏ కొలతతో తీసుకున్నామో అదే దాంట్లో 2 కప్పులు బెల్లం అండి. కొంచెం నీళ్లు పోసుకొని పాకంలాగా రావాలండి. బెల్లం అంతా కరిగేలోపు వీటిని పౌడర్లా చేసుకుందామండి. మన పొడి రెడీ అయిపోయిందండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న అల్లం పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ వేసుకోకూడదు అసలు. ఇంత మెత్తగా అవ్వలేదండి, బరకగా అయిందనమాట. సో నేను ఇందులో ఇదే చింతపండు రసాన్ని తీసుకుంటున్నా అండి, మెత్తగా పేస్ట్ చేసుకోవడం కోసం. చూడండి అల్లం ఎంత మెత్తని పేస్ట్లా అయిపోయిందో మనకి చింతపండు వేసాక. చూడండి అవన్నీ రెడీ చేసేలోపు బెల్లం ఎంత చక్కగా కరిగిపోయిందో. దీన్ని ఒకసారి వడకట్టి తీస్తున్నాం అండి. వడకట్టే తీసుకున్న బెల్లం రసం అండి ఇది. ఇలా వడకట్టడం వల్ల అడుగున ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే పోతాయండి, డస్ట్ లాంటివి అవన్నీ కూడా. ఈ బెల్లం పాకంలో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చింతపండు, అల్లంను వేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఇందులో బాగా కలపాలండి. బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే బెల్లం కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా చేస్తే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి, కొంచెం స్వీట్గా, కొంచెం కారం తగులుతూ. అలా అయితే వాళ్ళకి దోశలోకి కానీ ఇడ్లీలో కానీ ఎందులో ఇచ్చినా ఇష్టంగా తినేస్తారండి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ ఉంచి పాకం మొత్తం దగ్గరగా ఉడికే వరకు ఉంచాలండి. చూడండి పాకం అంతా ఎలా పైకి వెళ్ళిందో. ఇలా ఉడకడానికి 8 నిమిషాలు టైం పట్టిందండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. జలుబు, దగ్గు, కఫం ఏమున్నా సరే ఇది వేసుకొని తింటే భలే రిలీఫ్ ఇస్తుందండి. అసలు స్మెల్కే తినాలనిపిస్తుంది, అంత బాగా స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని దింపేసుకొని పక్కన చల్లారనిద్దామండి. స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలండి. మనం తీసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది ఉంటుందండి. నేను తీసుకున్న 1 కప్పు అల్లానికి 3/4 కప్పు ఆయిల్ తీసుకున్నా అండి. ఆయిల్ వేడైపోయిందండి. ఇలా వేడవ్వగానే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కరివేపాకు, పొట్టవెల్చుకొని దంచుకున్న 4 వెల్లుల్లి, కొంచెం ఇంగువ అండి. ఆయిల్ చల్లారిపోయిందండి. ఇలా చల్లారిపోయిన ఆయిల్లో స్పైసీనెస్ తగ్గ కారం వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు, మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, ధనియాల పొడి అండి. అన్నీ ఆయిల్లో కలుపుకోవాలండి బాగా. చూడండి మన పచ్చడి కన్సిస్టెన్సీ కొంచెం చల్లారేసరికి ఎలా అయిందో. చల్లారిన పచ్చడిలో మనం అన్ని ఆయిల్లో కలుపుకున్నాం కదండి, అదంతా ఇందులో వేసుకోవాలి.
దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి అండి. నార్మల్‌గా కొంచెం కారం, ఉప్పు అన్నీ ఒకసారి చూసుకొని ఈ స్టేజ్‌లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇదంతా కొంచెం బాగా చల్లారగానే మంచి ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవడమేనండి. ఇలా చేసుకున్న పచ్చడి మనకి ఫ్రిడ్జ్‌లో అయితే 6 నెలల పైనే స్టోర్ ఉంటుందండి. బయటైతే ఒక 2, 3 నెలలు స్టోర్ ఉంటుందండి. ఇది టిఫిన్స్‌లోకే కాదు రైస్‌లోకి కూడా చాలా బావుంటుందండి.